మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగలన మా కన్న తండ్రి, కృపగలన యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నా తండ్రి, ఈ గ్రామానికి వచ్చి నీ మాటలు ప్రభువా చెప్పే అర్హత కూడా లేదు ప్రభువా. నన్ను అట్టి రీతి వారిని నిలబెట్టుకున్నారు నాయన. అందుబట్టి నీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా, మా బ్రతుకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నేను మురుకు గుడ్డల వంటి మా బ్రతుకులను మీరు ఎన్నుకుని నేను ఇటు రీతి స్థితిలో మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. నా తండ్రి, బాలుడైన నేను నీ పక్షముగా నిలబడుచుండగా నేను నీ ఆత్మ సహాయం సమృద్ధిగా నాకు దయచేయమని నడుచు. యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాం నా తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయ్యగారికి నా వందనాలు, అలాగే అన్నకి రూబెన్ అయ్యగారికి నా వందనాలు తెలియచేసుకుంటున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నాను. మనం ఇప్పుడు నేర్చుకోబోయే విషయం ఏంటంటే చట్టం. ఏంటండి? చట్టం. ఈ బైబిల్, అసలు ఈ బైబిల్ ఎలా వచ్చింది? అసలు ఈ బైబిల్ ఎవరు రాశారు? అసలు ఈ బైబిల్ అంటే ఏంటి? ఏంటండి? అసలు ఈ బైబిల్ అంటే ఏమిటి? ఈ బైబిల్ ఎవరు రాశారు? ఈ బైబిల్ ఎలా వచ్చింది? ఈ పరిశుద్ధ గ్రంథం 2 భాగాలుగా విభజింపబడింది. ఒకటి పాత నిబంధన, 2 కొత్త నిబంధన. పాత నిబంధన 39 పుస్తకాలు అయితే కొత్త నిబంధన 27 పుస్తకాలు. ఈ మొత్తం కలిపితే 66 పుస్తకాల సముదాయమే బైబిల్. ఈ బైబిల్ సుమారుగా 40 మంది భక్తులు రాశారు. కదుపురి మీద ఏం పిల్లరా, ఈరోజు చాలామంది చాలా పుస్తకాలు రాస్తున్నారా లేదా? వాళ్ళు ఎలా రాస్తున్నారు? వాళ్ళ ఆలోచన బట్టి, వాళ్ళ జ్ఞానాన్ని బట్టి, వాళ్ళకు వచ్చిన ఆలోచన బట్టి వాళ్ళు రాస్తున్నారు. ఈ బైబిల్ కూడా అలాగే రాయబడ్డదంటారా? చూద్దాం రండి. 2వ పేతురు 1వ అధ్యాయము 20వ వచనము. 2వ పేతురు 1వ అధ్యాయము 20వ వచనము. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకుని వలన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏంటండి? మొదట మీరు ఏం గ్రహించుకోండి? మనుషులు రాయలేదు దీన్ని అని మీరు మొదట గ్రహించుకోండి. ఎవడ ఆలోచనలు బట్టి కానీ, ఎవరి ఊహలు బట్టి కానీ, లేకపోతే ఎవరి జ్ఞానం బట్టి కానీ ఈ పరిశుద్ధ గ్రంథం రాయబడలేదు. మరి ఎలా రాయబడ్డది? 21వ వచనం. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషులు ఇచ్చటను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడేంటి? పరిశుద్ధాత్మ దేవుడట ఆ భక్తులతో ప్రేరేపించి రాయించుకున్న మాటలు ఇవి కదా. ఈ పరిశుద్ధ గ్రంథానికి మరొక పేరు కూడా ఉంది. ఆ పేరేంటి? చూద్దాం రండి. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 4వ వచనము. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 4వ వచనము. అది ఇశ్రాయేలీయులకు కట్టడ, యాకోబు దేవుని నిర్వహించిన చట్టం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏంటండి? బైబిల్కి మరో పేరేంటి? చట్టం. చట్టం. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ పరిశుద్ధ గ్రంథానికి మరో పేరేంటి? చట్టము. ప్రియమైన దేవుని పిల్లలారా,
ఈ లోకంలో మనం కొన్ని చట్టాలు చూసినట్లయితే జింకను తినకూడదనో నెమలిని తినకూడదనో కొన్ని చట్టాలు ఉన్నాయి. ఒకవేళ మనం వాటిని తిన్నామనుకోండి, ప్రభుత్వానికి తెలిసి మనకి శిక్ష విధిస్తారు కదా. బబులోని దేశంలో కూడా ఒక రాజు ఒక బొమ్మను తయారు చేసి, దీనికే మొక్కలు మీరు అందరూ అంటే అక్కడ 3 వ్యక్తులు మొక్కలేదంట. వాళ్ళు 3 వ్యక్తులు ఎవరు? వీరు 3 ఏం చేశారంట? మొక్కలేదు, ఆ బొమ్మకు మొక్కలేదు, మాకు మొక్కాల్సిన పనే లేదు అన్నారంట. దేవునికి స్తోత్రం. అలా అంటే ఆ రాజు నిర్వహించిన చట్టం మీరారు కదా. మీరు అలా చేయట్లేదని ఏం చేశారు? శిక్ష విధించారు, అగ్నిగుండంలో వేసేయలేదా? మరొక రాజు కూడా నాకు తప్పించి వేరే ఎవ్వరికి మీరు ప్రార్థించకూడదు మీరు అన్నారంట. అప్పుడు దానియేలు గారు ప్రార్థన చేస్తుంటే దేవుడికి, ఇదిగో రాజా ఇదిగో దానియేలు తన దేవుడికి ప్రార్థన చేస్తున్నారు అని తీసుకొచ్చి సింహాల చెరలో వేసేసారు. ప్రియమైన దేవుని పిల్లరా, నా చట్టాన్ని మీరినందుకు శిక్ష. మరి దేవుని చట్టం అని ఒకటి ఉంది కదా, మరి ఆ చట్టం ఏమిటి అసలు? దేవుణ్ణి మనం ప్రేమించాలి. దేవుణ్ణి మనం ఎందుకు ప్రేమించాలి? యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టారు కదా. ఆ విషయం మనం గ్రహించట్లేదా? ఆ విషయం మన ఆలోచనలోకి రావట్లేదా? మనం దేవుణ్ణి ఎందుకు సంతోషపెట్టలేకపోతున్నాం? ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? ప్రియమైన దేవుని పిల్లలారా, మందిరానికి వెళ్ళే విషయంలో ఏంటండి, మందిరానికి వెళ్ళే విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలంట. ప్రతి ఆదివారం మనం తప్పకుండా మందిరానికి వెళ్తున్నామా? వెళ్ళిన వారు ఒకసారి చేతులు ఎత్తండి. ప్రతి ఆదివారం చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? దేవుని మందిరంలోనే కదా దేవుని మాటలు ప్రకటించబడుతుంది. ప్రతి ఆదివారం మనం వస్తే దేవుని మాటలు అనేకమైన మనం తెలుసుకుంటాం కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, మన కుటుంబాన్ని కూడా మనం ప్రేమించేవారిలాగా ఉండాలి. మన తల్లిదండ్రులకు మనం లోబడాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు చాలామంది తల్లిదండ్రులు తన పిల్లల కోసం పనులకి వెళ్తున్నారు. వాళ్ళు పస్తులుండైనా సరే పిల్లల కడుపు నింపుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ విషయం మనం ఎందుకు గ్రహించట్లేదు? తల్లిదండ్రులకు లోబడిన జీవితం ఎందుకు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు? తల్లిదండ్రులు కష్టపడుతున్నారే, తల్లిదండ్రి కష్టం చూసే కదా మనం పెరుగుతున్నాం. అయినా తల్లిదండ్రులు వాళ్ళు తినకుండా మనకు పెట్టి మన కడుపు నింపుతుంటే మనం ఏం చేస్తున్నాం? తల్లిదండ్రులకి లోబడడం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడి చట్టాలు రాయించారు కదా, దేవుని చట్టాలకు కనుక మనం లోబడకపోతే మన స్థితి ఏంటి? మనం కూడా నరకమైన శిక్షకు పాత్రులు అవుతాం కదా. ఆ విషయం మనం ఎందుకు గ్రహించట్లేదు? ఆత్మీయ నాయకులను కూడా, ఆత్మీయ తల్లిదండ్రులను కూడా మనం లోబడాలి. వాళ్ళని కూడా మనం గౌరవించాలి. మనం ఇలా సన్నిధిలో దేవుని బాటలో ఎదుగుతున్నామంటే కారణం ఎవరు? ఆత్మీయ తండ్రులు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళే కదా మనకు వాక్యాన్ని నేర్పి మన హృదయాల్లో వాక్యం అనే జీవాన్ని నింపుతున్నారు. వాళ్ళ కన్నీరు ప్రార్థన. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఇలా ఉన్నామంటే, ఇంత పెద్ద మీటింగ్ జరుగుతుందంటే ఆత్మీయ నాయకులు ప్రార్థన. అందుకు మనం ఏం చేయాలి? ఆత్మీయ నాయకుల్ని లోబడాలి, ఆత్మీయ నాయకులకు లోబడాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక విషయం మనం బాగా ఆలోచించేద్దాం. అంటే పేదవాళ్ళు, ఏదుక్కు లేని వారు ఉంటారు కదా,
అటువంటి వారికి మనం సహాయం చేయాలి. దేవుడు అదే కదా చెప్పారు, మనం సహాయం చేసేవారిలాగా ఉండాలి. ఈరోజు మనం అన్న ఏం చేస్తున్నామంటే వదిలేస్తున్నాం. ఆ ఒక మెతుకు కూడా వాళ్ళు ఏం చేస్తారు, లెక్క చెప్తారు. వాళ్ళకి ఏముండదు, అన్నం ఉండదు, ఏ దిక్కు ఉండదు. వాళ్ళకి ఎంతో దేవుని గూచాడతారు. ఎవరైనా అన్నం పెడితే దేవుడయ్యా మీరు అంటారు. అంటారా అనరా? అంటారు కదా. కునంత అన్నం పెడితే మనం వాళ్ళకి దేవుళ్ళు అయిపోయాం. అటువంటి వారికి మనం సహాయం చేసే జీవితాలు మనలో ఉండాలి. దేవుని కన్నా ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు, పూజించకూడదు. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని రాసిన చట్టాన్ని కనుక మనం మీరితే, దేవుని రాసిన చట్టాన్ని కనుక మనం అతిక్రమిస్తే నరకం అనే శిక్ష మనకి ఉంటుంది. ఈ లోకంలో జింకను తిన్నా, నెమలిని తిన్నా మనకు శిక్ష వేస్తున్నారు. కానీ దేవుడు మనకు శిక్ష వేయరా? దేవుడు కూడా ఒక చట్టాన్ని రాసి ఉంచారు కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలు చాలా గ్రహించాలి. దేవుని చట్టాన్ని మనం ఎందుకు అతిక్రమిస్తున్నాం? నరకాలను వెళ్ళిపోవాలని అంత ఆశ లేదు. లేదు ప్రియమైన దేవుని పిల్లలారా, నరకంలో ఉంటే ప్రతి క్షణము, ప్రతి సెకండ్ కూడా మనం బాధపడాల్సి వస్తుంది. అక్కడ మనకు చావే లేదు. ఇక్కడ ఎవరినైనా కాల్చితే చచ్చిపోతారా? చచ్చిపోతారు. కానీ ఆత్మ అయిన తర్వాత నరకంలో పడితే ఎప్పటికీ మనం చావం. జీవితాంత కాలం అలా కాలుతూనే ఉండాలి. మీరు దేవుని చట్టాలు ఇంకా అనేకమైనవి ఉన్నాయి, ఇవి కొన్నే. ప్రతిరోజు ప్రతి ఆదివారం మనం దేవుని సన్నిధికి వస్తే దైవజనులు తెలియజేసిన మాటలను బట్టి అనేక చట్టాలు, ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి అనేకమైన చట్టాలు, దేవుడు చెప్పిన మాటలు మనం విని అట్టి రీతిగా మనం నడుచుకోగలిగితే మనకి పరలోకం వస్తుంది. మనం అందరం పరలోకం వెళ్దాం అనుకుంటున్నామా, నరకం వెళ్దాం అనుకుంటున్నామా? అందరూ పరలోకం అని అంటారు, ఎవరు నరకం అంటారు కదా. కానీ మన బ్రతుకులు అలా ఉన్నాయో లేదో చూడాలి, సరిదిద్దుకోవాలి. ఈరోజు మన బ్రతుకులు ఇలా ఉన్నాయి ఎందుకు? దేవుని చట్టానికి ఎందుకు లోబడలేకపోతున్నాం? నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నెమలిని తింటారా, జింకను తింటారా? ప్రియమైన దేవుని పిల్లలారా, నెమలిని, జింకని అవి కాదు, దేవుని చట్టాన్ని కనుక మనం మీరితే నిత్యము నరకంలో కాలాలి. మీరందరూ అలాగే నేను కూడా పరలోకం వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఎవరో సులువుగా వెళ్ళలేరు కదా. దానికోసం ఎంతో భారం కలిగి ఉండాలి. ఎంతో భారభరితమైన జీవితాన్ని మనం గడపాలి. ఇక్కడ కానీ మనం భారభరితమైన జీవితాన్ని మనం గడపగలిగితే దేవుని దగ్గర సుఖంగా ఉంటాం, దేవుని దగ్గర సంతోషంగా ఉంటాం. ఇక్కడ మన ఇష్టం వచ్చినట్టు బ్రతికేమనుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా, మన ఇష్టం వచ్చినట్టు బ్రతికితే అక్కడికి వెళ్ళిన తర్వాత కష్టంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ సంతోషం చూసుకుంటే అక్కడ బాధ చూసుకోవాలి, ఇక్కడ బాధ చూసుకుంటే అక్కడ సంతోషం చూసుకుంటాం. అది కూడా ఈ లోకపరమైన బాధ కాదు, దేవునిలో నలిగినటువంటి బాధ, దేవునిలో నలిగినటువంటి జీవితం. అట్టి రీతిగా మీరు నేను అందరం ఉండేలాగా ప్రార్థన చేయండి ప్రియమైన దేవుని పిల్లలారా. నేను ఒక విషయం అనుకుంటాను, ఎప్పుడు కూడా అన్న టైం ఇస్తే అన్నతోనే ఉందామని. అన్న మాటలు చాలా అమూల్యమైనవి. ఆ మాటలు మీరు నేను అందరం అర్థం చేసుకుందాం. థ్యాంక్ యూ అన్న.